నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. ఈరోజు మన వీడియోలో మష్రూమ్ బిర్యానీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. బిర్యానీ అంటే ఎంతో ఇష్టమని మనందరికీ తెలుసు కదండి. కానీ కొన్నిసార్లు బయట తినడానికి కష్టమవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో అయితే చూపించబోతున్నాను. బిర్యానీ చేయడం చాలా సింపుల్ అండి. అలాగే ఈ రెసిపీని, నేను చూపించే రెసిపీని చాలా సింపుల్గా, ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. కొత్తగా వంట నేర్చుకునేటోళ్ళు కూడా త్వరగా, క్విక్గా తయారు చేసుకునే విధంగా చూపించబోతున్నానండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మష్రూమ్ పలావ్ను తయారు చేసుకోవడం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇక్కడ మష్రూమ్స్ 200 గ్రామ్స్ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాటర్లో వేసుకొని కడుక్కోవాలి. ఇలా ముక్కలుగా చేసుకునేటప్పుడు ఉప్పు నీటిలో వేసుకొని ముక్కలుగా చేసుకోవాలండి. ఇలా ఉప్పు నీటిలో వేసుకోవటం వల్ల మనం మష్రూమ్స్ని వండుకునేటప్పుడు నల్లబడకుండా ఉంటాయన్నమాట. బాస్మతి రైస్ తీసుకున్నాను. తీసుకున్న బాస్మతి రైస్ని బాగా శుభ్రంగా కడిగేసుకొని ఇలా వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు వాటర్లో నానబెట్టుకోవాలి. అప్పుడు మనం వండుకున్నప్పుడు ఒదుగవుతుంది అన్నం, అలాగే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు బిర్యానీ మసాలాను తీసుకుందాం. ఇక్కడ 2 బిర్యానీ ఆకులు, బిర్యానీ పువ్వు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 3 ఇలాచీ, 4 యాలకులు, అలాగే 1 స్పూన్ సాజీరా, ఒక పెద్ద సైజు మరాఠీ మొగ్గ, అలాగే రాతి పువ్వు, బ్లాక్ ఇలాచీ, 3 పచ్చిమిర్చి తీసుకొని చీలికలుగా చేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా పకోడీ కట్ చేసుకున్నట్లుగా కట్ చేసుకోవాలి. బిర్యానీలోకి ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే ఒక గుప్పెడు పుదీనా, ఒక మీడియం సైజు టమాటో ముక్కలుగా చేసుకోవాలి. ఒక నిమ్మకాయ, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 5-6 స్పూన్లు పెరుగు, అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ ధనియాలు పొడి, అలాగే జీలకర్ర పొడి. ఇక్కడ 1.5 స్పూన్ బిర్యానీ మసాలా, పసుపు ఒక 1/2 స్పూను, అలాగే కారం 1 స్పూను, అలాగే సాల్ట్ తగినంత, ఆయిల్ కూడా ఒక 4 స్పూన్లు తీసుకోవాలి. ఇప్పుడు దీని ప్రాసెస్, తయారీ విధానం ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నెయ్యిని కూడా వాడుకోవచ్చండి. మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఉన్నట్లయితే నెయ్యి కూడా 1 స్పూన్ అంతా వేసుకోండి. 4 స్పూన్లు నేను ఇక్కడ ఆయిల్ వాడాను కాబట్టి 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగానే తీసుకున్న హోల్ గరం మసాలాని వేసేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర కూడా వీటితో పాటు యాడ్ చేయాలి. ఇలా జీలకర్ర వేసుకోవటం వల్ల, ఆయిల్లో వేయించుకోవటం వల్ల, బిర్యానీలో కూడా వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుందండి. మీకు ఒకవేళ ఇష్టం ఉంటే వేసుకోండి జీలకర్ర, లేకుంటే లేదు. పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే పెరుగు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మగ్గించుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా వేసినాక కొంచెం ఫ్రై అయిన తర్వాత, అంటే 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అలాగే బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఒక పసుపు, ఇప్పుడు 1 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, ఇలా వీటన్నిటిని కూడా కలిపేసుకొని ఇవన్నీ మంచిగా పచ్చివాసన పోయే వరకు ఒక 3 నిమిషాల పాటు మూత వేసుకొని కుక్ చేసుకోవాలి. మనకింట్లోనే గరం మసాలా తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒకసారి మన వీడియోస్లో గరం మసాలా కూడా తయారీ విధానం ఉందండి, ఒకసారి చూడండి. మనం ఇంట్లోనే గరం మసాలా బయట కొనుక్కోకుండా చాలా మంచిగా రుచిగా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ కొలతలతో చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం చూడండి. ఇలా మన గ్రేవీ కాడికి వచ్చేద్దాం. ఇప్పుడు గ్రేవీ కూడా
మంచిగా చూడండి ఆయిల్ అంతా పైకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న గుప్పెడు కొత్తిమీర పుదీనాలో హాఫ్గా కొంచెంగా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. పుదీనా కొత్తిమీర రెండు కలిపి కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మష్రూమ్లో నుంచి మనకి కుక్ అవుతుంటూనే వాటర్ వస్తూ ఉంటాయండి. అందుకని చెప్పేసి అన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని ఈ మసాలాలన్నీ మష్రూమ్ పట్టడానికి మనం కుక్ చేసుకోవాలి. అలాగే కొంచెంగా వాటర్ వస్తూ ఉంటున్నాయి మష్రూమ్ల నుంచి. ఈ వాటర్ అన్ని కూడా కొద్దిగా ఇంకిపోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. వాటర్ కూడా మనకి మంచిగా వచ్చి ఇంకిపోయాయండి. ఈ గ్రేవీ ఈ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. పక్కా ఒక 5 నిమిషాలు అయితే ఈ విధంగా మష్రూమ్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను, గమనించారు కదండి. అయితే ఇంట్లోనే మనం సింపుల్గా చాలా టేస్టీగా కుక్కర్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే తొందరగా అయిపోతుందండి, క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా కుక్కర్లో మనం బిర్యానీ చేసుకోవటం వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుందన్నమాట. ఇలా మనకి నీరన్నీ ఇనికిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాం. ఇప్పుడు బియ్యం అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక స్పూనున్నర నిమ్మరసాన్ని పిండుకుందాం. ఇలా నిమ్మరసం పిండుకోవటం వల్ల రైస్ మనకి రుచిగా ఉంటుంది, అలాగే పొడిగా వస్తుంది. రైస్ వండుకునేటప్పుడు మనం రెస్టారెంట్లో తెల్లగా ఉంటుంది కదండి బిర్యానీ తిన్నప్పుడు, ముక్క కూడా సపరేట్గా ఉంటుంది ఎర్రగా. ఆ విధంగా ఇలా నిమ్మకాయ వేసుకోవటం వల్ల రైస్ అయితే వైట్ కలర్లో అయితే ఉంటుందండి. అది అన్నమాట. ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. మెల్లగా ఇలా బాస్మతి బియ్యాన్ని మనం ఇలా కలిపేసుకోవాలండి. ఒకసారి గబగబా కలిపేసుకుంటే రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు రైస్ తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇది మెజర్మెంట్ కూడా పక్కా చెప్పాను. మీరు చేసుకోవాలి అనుకున్నప్పుడు అందుకనే నేను ఈ గ్లాస్ తోటి మీకు అన్ని పర్ఫెక్ట్గా చూపించాను. ఇదనమాట. ఇప్పుడు ఈ గ్లాస్ తోటి 1 రైస్ తీసుకున్నాను కాబట్టి 1.25 వాటర్ వేసుకోవాలి. అయితే మీరు నార్మల్గా మనం రెగ్యులర్గా వండుకునే రైస్ ఉంటుంది కదండి, ఒకవేళ దాంట్లో కుక్కర్తో మీరు చేసుకున్నట్లయితే ఆ రైస్ తోటి 1.5 కప్పు వాటర్ వేసుకోండి. పర్ఫెక్ట్గా కుక్కర్లో వండుకున్నప్పుడు పొడిగా వస్తుందన్నమాట. ఈ టైంలో వాటర్ వేసుకున్న తర్వాత మనకి సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకని చెప్పేసి 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మనం ముందుగానే పక్కన తీసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఉంది కదా, దాన్ని కూడా ఇలా యాడ్ చేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ కూడా పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. విజిల్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం బిర్యానీ చూద్దాం. చూసారు కదా, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా, రెస్టారెంట్లోనే కాదండి మన ఇంట్లో కూడా ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా కుదిరిందో ఎలా వచ్చిందో కూడా మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇలా మనం వండుకున్న బిర్యానీని గ్రేవీ కర్రీస్తో కానీ, చికెన్ కర్రీతో కానీ, అలాగే పెరుగు రహితతో కానీ తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే వీడియోని అయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.